వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. రాబోయే ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడుతుందా? బెంగాల్ గడ్డపై మమతా బెనర్జీని ఢీకొట్టిన ధైర్యంతో ఉన్న బీజేపీ ఇప్పుడు భాగ్యనగరం వేదికగా మిషన్ తెలంగాణకు శ్రీకారం చుట్టింది. ప్రధాని మోదీ పర్యటన, భారీ నిధుల కేటాయింపు, అంతర్గత విభేదాల పరిష్కారం, ఇలా ఒకటేమిటి, తెలంగాణను మరో బెంగాల్గా మార్చాలని కమల దళం భావిస్తుంది. మరి ఈ వ్యూహం పారుతుందా? గ్రౌండ్ రియాలిటీ ఏం చెబుతుంది? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయ యువానికంపై ఇప్పుడు కాషాయ దళం తన వ్యూహాలకు పదును పెడుతోంది. బెంగాల్ గడ్డపై మమతా బెనర్జీ కోటను ఢీకొట్టిన ధైర్యంతో ఇప్పుడు మిషన్ తెలంగాణకు శ్రీకారం చుట్టింది. దక్షిణ భారతాన కర్ణాటక తర్వాత పట్టు సాధించేందుకు భాగ్యనగరాన్ని వేదికగా చేసుకుంటోంది. కమలనాథుల కళ్లల్లో ఇప్పుడు తెలంగాణ అధికారంపై గెలుపు కాంతులు కనిపిస్తున్నాయి. ఇక్కడ పాగా వేయడం అంటే కేవలం ఓట్ల వేటకు మాత్రమే కాదు, అది ఒక చారిత్రాత్మక విజయం కావాలి. గత ఎన్నికల అనుభవాలను పాఠాలుగా మార్చుకొని ముందుకు సాగాలని పార్టీ భావిస్తోంది. ఢిల్లీ పెద్దలు సైతం తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించి పావులు కదుపుతున్నారు. ప్రతి అడుగులోనూ ఆచి తూచి అడుగులు వేస్తూ రాజకీయ సమీకరణలను మార్చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను ఉత్సాహపరిచేందుకు భారీ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా కమలం పువ్వును గల్లీ గల్లీలో వికసింపజేయాలన్నది వారి నిశ్చయం. ప్రధాని నరేంద్ర మోదీ రాకతో తెలంగాణ బీజేపీలో సరికొత్త జోష్ మొదలవబోతుంది. ఈ నెల 10వ తేదీన జరిగే పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు నాంది కానుంది. వేల కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపనతో ప్రజల మనసు గెలవాలని మోదీ చూస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్ సభ ద్వారా విపక్షాలకు బలమైన హెచ్చరికలు పంపడమే ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి ఈ వేదికను అత్యంత కీలకంగా భావిస్తున్నారు. మోదీ ప్రసంగం కేవలం హామీలకే పరిమితం కాకుండా భావోద్వేగాలతో కూడి ఉండబోతుంది. అభివృద్ధి మంత్రంతో పాటు డబుల్ ఇంజన్ సర్కార్ ఆవశ్యకతను ఆయన వివరించనున్నారు. ఈ పర్యటన ద్వారా పార్టీ శ్రేణుల్లో నెలకొన్న నైరుష్యాన్ని తొలగించాలని అధిష్టానం నమ్ముతుంది. ప్రతిపక్షాల విమర్శలకు తనదైన శైలిలో సమాధానమిచ్చేందుకు ప్రధాని సిద్ధమయ్యారు. తెలంగాణ గడ్డపై మోదీ ఇచ్చే సందేశం పార్టీ భవిష్యత్తును నిర్ణయించబోతుంది. పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బీజేపీకి అతిపెద్ద సవాలుగా మారాయి. పాతతరం నేతలు, వలస వచ్చిన నేతల మధ్య సమన్వయం కుదరడం లేదు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించుకోవడంతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఈ గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టడమే మోదీ ప్రధాన కర్తవ్యంగా కనిపిస్తోంది. నాయకులందరినీ ఒకే తాటిపైకి తీసుకురాకపోతే విజయం సాధ్యం కాదని ఆయనకు తెలుసు. పదవుల కోసం పాకులాడకుండా పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని ఆయన గట్టిగా చెప్పనున్నారు. వర్గపోరు వల్ల పార్టీ ప్రతిష్ట మసకబారకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఇప్పుడు అత్యవసరం. ఐక్యంగా పోరాడితేనే గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురుతుందని అధిష్టానం హెచ్చరిస్తుంది. నాయకత్వంలో స్పష్టత ఉంటేనే ప్రజల్లో నమ్మకం కలుగుతుందని పెద్దలు భావిస్తున్నారు. ఈ అంతర్గత ప్రక్షాళన జరిగితేనే బీజేపీకి తెలంగాణలో తిరుగుండదు. బెంగాల్ ఎన్నికల వ్యూహాన్ని తెలంగాణలో యథాతథంగా అమలు చేయడం సాధ్యం కాదు. ఇక్కడి సామాజిక, రాజకీయ, భౌగోళిక పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. తెలంగాణలో ప్రజలు భావోద్వేగాలతో స్థానిక అస్తిత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కేవలం హిందుత్వం కార్డుపైనే ఆధారపడటం వల్ల ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. అందుకే అభివృద్ధి, సంక్షేమం అనే అస్త్రాలను జోడించాల్సి ఉంటుంది. స్థానిక సమస్యలను అందిపుచ్చుకొని పోరాడే నాయకత్వం ఇక్కడ చాలా అవసరం. నిరుద్యోగ వృద్ధి, రైతుల కష్టాలే ఎజెండాగా మార్చుకుంటేనే ప్రజలు ఆదరిస్తారు. బెంగాల్లో తృణమూల్ బలం వేరు, ఇక్కడ స్థానిక పార్టీల బలం వేరు. ఈ తేడాను గుర్తించి తెలంగాణకు సరిపోయే ప్రత్యేక వ్యూహాన్ని బీజేపీ రూపొందించాలి. ప్రజల మనోభావాలను గౌరవిస్తూనే తమ సిద్ధాంతాలను బలంగా వినిపించాల్సి ఉంటుంది.
క్షేత్రస్థాయిలో పటిష్టమైన బూత్ కమిటీల నిర్మాణమే బీజేపీ విజయ రహస్యం కావాలి. కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా పల్లె పల్లెకు పార్టీని తీసుకెళ్లాలనే ప్లాన్ చేస్తున్నారు. గ్రామీణ ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. రాష్ట్ర స్థాయి నాయకుల పర్యటనలు కేవలం సభలకే పరిమితం కాకుండా గడప గడపకు చేరేలా ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే సైన్యాన్ని తయారు చేసే పనిలో పడ్డారు. బూత్ స్థాయిలో కార్యకర్తలకు సరైన శిక్షణ ఇచ్చి పార్టీ సిద్ధాంతాలను వివరించాలి. ప్రజలతో మమేకమైతేనే ఓట్ల శాతం పెంచుకునే అవకాశం ఉంటుందని అధిష్టానం భావిస్తుంది. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని పక్కా ప్లాన్తో ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతుంది. ప్రతి ఓటరును కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించే బాధ్యతను కేడర్ తీసుకుంది. బలమైన నెట్వర్క్ ఉంటేనే ఎన్నికల సమయంలో ప్రత్యర్థులను ఎదుర్కోవడం సులభమవుతుంది. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలో బీజేపీ ఇప్పుడు మరింత దూకుడు ప్రదర్శించాలనే యోచనలో ఉంది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం తామే అని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో బీజేపీ చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో తాము ఇచ్చే భరోసా ఏంటో ప్రజలకు స్పష్టంగా వివరించాలనుకుంటున్నారు. అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి పనులపై ఒక విజన్ డాక్యుమెంట్ ను సిద్ధం చేసుకుంటున్నారు. గాలిలో మాటలు చెప్పకుండా ఆచరణాత్మకమైన హామీలతో ప్రజల ముందుకు వెళ్లాలి. విమర్శలకు పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యం కావాలి. యువతను, మహిళలను ఆకట్టుకునేలా ప్రత్యేక పథకాలను ప్రకటించాల్సి ఉంటుంది. ప్రజలకు నమ్మకం కలిగించేలా నాయకత్వం తమ విశ్వసనీయతను నిరూపించుకోవాలి. అప్పుడే తెలంగాణ ఓటరు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. నరేంద్ర మోదీ పర్యటన తర్వాత పార్టీ పదవుల్లో భారీ మార్పులు ఉంటాయనే ప్రచారం జరుగుతుంది. సమర్థులైన నేతలకు కీలక బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం యోచిస్తోంది. పనితీరు ఆధారంగానే నాయకుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని సంకేతాలిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చే కొంతమంది నేతలు ఇప్పటికే రాష్ట్ర నేతల జాతకాలను సిద్ధం చేశారు. ఎవరైతే ప్రజల్లో ఉండి పనిచేస్తారో వారికే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టమైంది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికలో కూడా కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చి ఎట్టి పరిస్థితిలోనూ అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారు. ఈ మార్పులు పార్టీలో కొంత ప్రకంపనలు సృష్టించినా దీర్ఘకాలంలో మేలు చేస్తాయని భావిస్తున్నారు. కొత్త రక్తాన్ని ఎక్కించి పార్టీని పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ బీజేపీకి ఇది ఒక అగ్ని పరీక్ష వంటి సమయం. తెలంగాణలో అధికారం సాధించాలంటే క్రమశిక్షణ అనేది అతి ముఖ్యమైన సూత్రం. నాయకుల మధ్య సమన్వయం లేకపోతే కార్యకర్తలు నీరుగారిపోయే ప్రమాదం ఉంది. పరస్పర సహకారంతో ముందుకు సాగితేనే ఏదైనా సాధ్యమవుతుందని గుర్తుంచుకోవాలి. అధిష్టానమిచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే సంస్కృతిని పెంచాలి. చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి పెద్ద లక్ష్యం కోసం పోరాడాలి. సమిష్టి కృషితోనే ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను చిత్తు చేయవచ్చు. పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరూ త్యాగాలకు సిద్ధంగా ఉండాలని మోదీ సూచించబోతున్నారు. అధికారం అనేది బాధ్యత అని, అది కేవలం హోదా కాదని గుర్తించాలి. క్రమశిక్షణతో కూడిన సైన్యం ఉంటే ఎంతటి కోటనైనా బద్దలు కొట్టవచ్చు. తెలంగాణలో బీజేపీ తన ఉనికిని చాటుకోవాలంటే కేవలం భావోద్వేగాలే కాకుండా పటిష్టమైన యంత్రాంగం మరియు స్పష్టమైన నాయకత్వం అవసరం. మోదీ పర్యటన ఈ మార్పుకు నాంది పలుకుతుందో లేదో వేచి చూడాలి.